హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చెక్కలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చెక్కలు చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చెక్కలు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 5 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కిలో బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకొని పొట్టు తీసుకున్న పల్లీలు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, 3 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్నాక అందులో వేడి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చెక్కల పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలన్నీ ఇలా చేసుకున్నాక ఒక పాలిథిన్ కవర్ మీద కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చెక్కలను ఈ విధంగా చేసుకోవాలి. మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్లో కూడా చెక్కలు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న చెక్కలను వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెక్కలను మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చెక్కలు ఈ విధంగా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకోవాలి. మిగతా చెక్కలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా తెలంగాణ స్టైల్లో చెక్కలు రెడీ అయిపోయాయి. వీటిని ఏదైనా 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా చేసుకుని తెలంగాణ స్టైల్ చెక్కలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.